అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జయభారత్ ఛానల్. జగన్, నీకు అసలు సిగ్గుందా? అసలు మహిళలపై జరిగే దాడుల మీద ఎటువంటి శ్రద్ధన ఉందా నీకు? మహిళల రక్షణ కొరకే నువ్వు తీసుకున్న చర్యలేంటి? నువ్వు పెట్టినటువంటి దిశ చట్టం ఎందుకన్నా పనిచేస్తుందా? అసలు చట్టం మనుగడలో ఉందా? లండన్ వెళ్ళి పొరుల దండలు పెడుతున్నావా? వీధులను పొరులుతున్నావా? ఈ నా మాటలు కాదండి. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లి శర్మిల చేసినటువంటి సంచలన హాట్ కామెంట్స్ సొంత అన్న మీద. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఒక మహిళ 16 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న ఒక అమ్మాయి మీద జరిగినటువంటి అఘాయిత్యం మీద ఆమె స్పందిస్తూ ఈ రాష్ట్రంలో అనేక మంది మహిళల మీద జరుగుతున్న దాడుల్లో ఒక ముఖ్యమంత్రిగా తనటువంటి చర్యలైనా తీసుకున్నాడా? అనేక మంది మహిళల మీద కానీ పిల్లల మీద కానీ మానభంగాలు కానీ హత్యాయత్నాలు కానీ అదేవిధంగా కిడ్నాపులు కానీ ఇటువంటి వ్యవహారాలు జరుగుతుంటే కనీసం ఒక బాధ్యతగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడన్నా మీడియా ముందుకు వచ్చి స్పందించాడా? లేదంటే అటువంటి వాటి మీద చర్యలు తీసుకున్నాడా? ఒక డీజీపీ మీడియా ముందుకు వచ్చి చెప్పాడా? లేదంటే దీని మీద ఈ చర్యలు తీసుకున్నా మరొకసారి జరగకుండా ఉంటాయని చేశారా అని శర్మిల గారు చాలా గట్టిగా అడగడం జరిగింది. ఎస్, ఆవిడ అడిగిన దాంట్లో న్యాయం ఉంది. ఒక బాధ్యతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతవరకు ఇన్ని దాడులు జరిగినా ఒక్క స్టేట్మెంట్ ఇవ్వకపోగా జరిగిన దాడుల మీద చేసినటువంటి వాళ్ళని ఒక్కళ్ళనే కఠిన చర్యలు తీసుకున్నారా? దిశా చట్టంలో 21 రోజుల నిందితుల్ని అరెస్ట్ చేస్తామన్నారు. అలా చట్టమే లేనప్పుడు ఎందుకు వచ్చినవి? ఈ విధమైనటువంటి విధానాలతో జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు కాబట్టి షర్మిల గారు సొంత అన్న మీద అంత దారుణమైనటువంటి మాటలు మాట్లాడడం అంటే ఒక విధంగా ఆశ్చర్యకరమే. ఓకే, జై భీమ్.